2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా నెగిటివ్ ఎనర్జీస్ అని అంటే మన ఇంట్లో కానీ లేదా మన మీద ఉండేటువంటి ఎఫెక్ట్స్ కానీ ఏ విధంగా వస్తాయి అండ్ వేదిక్ ఆస్ట్రాలజీ దానికి ఏం చెప్తోంది? ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎన్ని రకాలుగా ఉంది అండ్ దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ రాష్ట్రంలో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అండ్ విమెన్కి వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా పడతాయంటారు? తప్పకుండా అండి. ఈ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి, బయటికి సంబంధించింది అనమాట. అంటే వాళ్ళ యొక్క జాతక చక్రం ద్వారా వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ నడిచేటువంటి వింశోత్తరి లేకపోతే వాళ్ళ యొక్క గ్రహాల ప్రభావం బట్టి వాళ్ళు ఏ ఏ రకమైనటువంటి నెగటివ్ ఎనర్జీ లోపల చిక్కుకుంటారనేటువంటి విషయాన్ని చాలా ఈజీగా మనం చెప్పవచ్చు. సో ఆ విషయానికి వస్తే అండి, ప్రధానంగా నెగటివ్ ఎనర్జీస్ అంటే ఈ యొక్క శక్తి, ఏదైనా ఒక ఎనర్జీ నాగరాజు గారు, ఈ శక్తి అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే విషయంలో 4 రకాలుగా ఈ శక్తుల్ని విభజించబడి ఉందండి. ప్రధానంగా మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే ఇది చాలామంది బాగా తెలిసినటువంటిదే. ఏదైనా ఒక ఇల్లు మారిన తర్వాత, ఒక స్థలం మారిన తర్వాత, ఒక నూతన వ్యాపార స్థలంలోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వచ్చాక నాకు బాగా కలిసి వచ్చిందండి, ఇక్కడికి వచ్చాక నాకు అసలు ఏమీ బాగాలేదు, మ్యారిటల్ లైఫ్లో గొడవలు అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ కారణం లేకుండా వస్తున్నాయి, నాకు నిద్ర పట్టట్లా, భయం వేస్తుంది, ప్రశాంతత లేదు, ఇంట్లో కుక్క పిల్లలు చనిపోతున్నాయి, తులసి మొక్క ఎండిపోతుంది, లేదు అనుకుంటే ఇంట్లో మూగజీవాలు, అది పక్షులు అవ్వచ్చు, పెంచుకునేటువంటి మూగజీవాలు, అవి ఎందుకో హెల్తీగా లేకుండా అకారణంగా చనిపోతున్నాయి. ఇవన్నీ కూడా స్థలదోష శక్తి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అండి. సో నేను ఎప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నానండి, కానీ సడన్లీ జరుగుతోంది అంటే ఆ స్థలానికి దోషం పట్టడం వల్ల జరిగేటువంటి ఇబ్బంది అమ్మ. సో దానివల్ల అండి ఈ స్థలదోష శక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనిషికి ఉంటుందో జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు నాగరాజు గారు. అది ఇల్లైనా వ్యాపార స్థలమైనా ఏదైనా ప్లేస్ అవ్వచ్చు, అది ఏ ప్లేస్ అయినా సరే. అందుకే మత్స్య కూర్మ యంత్రములు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి శుద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ స్థలంలో అయినా మనం ఏదైనా ప్రారంభం చేసినప్పుడు చేస్తారు. అది పుణ్యాహవచన రూపంలో ఏదైనా చేస్తారు. కానీ మూలమైనటువంటిది అది ఎలా తొలగుతుంది, దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటివి ప్రతి దాన్ని మనం గమనించాలండి. స్థలము దోష శక్తి కావచ్చు, ఈ జాతకంలో ఉండేటువంటి ఏ దశలు నడుస్తున్నాయి, ఒక జాతకం చూసి వాళ్ళకి ఎలాంటి ఇల్లు వస్తుందో కూడా చెప్పచ్చండి. ఒక జాతకం దోషం వాళ్ళకి వాస్తు దోషం ఉన్నటువంటి ఇల్లు వస్తుందా లేదా కూడా చెప్పచ్చు నాగరాజు గారు. ఆ విధంగా ఇక రెండో దానికి వెళ్తే అండి, రెండవ శక్తి ఏంటి అంటే మానస దోష శక్తి. మానస అంటే మనస్సు అండి. ఇక్కడ ఏంటి అంటే చాలామంది, కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. అది నెగిటివ్ పీపుల్ కూడా కాదు, చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా తీసేసుకుంటారు. నాకు ఎంత కష్టం వచ్చేసిందని భయపడిపోతూ ఉంటారు. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, జనరల్లీ వాళ్ళ క్యారెక్టర్ కానీ మానసిక స్థితి కానీ అలాగే ఉంటుంది. సో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చేసుకుంటారు, వెంటనే అలుగుతూ ఉంటారు. సిచ్యువేషన్ చాలా సింపుల్గా అయిపోతానే కాంప్లికేట్ చేసేస్తుంటారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత నుంచి లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాక నాకు మనశ్శాంతి లేదండి, ఆయన జీవితంలోకి వచ్చాక మనశ్శాంతి లేదు, మేమిద్దరం బాగానే ఉన్నాము, ఇన్లాస్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరో మా మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతూ ఉన్నాయి. సో ఆమె ఏ చిన్న విషయానికైనా మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తోంది, ఇలాంటివన్నీ మానస దోష శక్తి. అంటే ఆలోచించేటువంటి దృష్టి కోణ లోపం ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పట్టడం వల్ల అవన్నీ వాళ్ళకి మైండ్లో తెలుస్తూ ఉంటాయండి. కరెక్ట్ అండి. వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అది ఇద్దరి మనసుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దాన్నే మానస దోష శక్తి అంటారు. అది ఉన్నప్పుడు రిలేషన్స్ అనేటువంటివి సజావుగా సాగవు. అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉండటం వల్ల వీళ్ళకి ఆందోళన, ఒత్తిడి, ఇవి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి. ఒక అసంతృప్తికి గురవుతారనమాట. ఒక గొప్పదైన విషయాన్ని సాధించినా అంటే వీళ్ళ తప్పేం ఉండదు, తప్పు ఒప్పు అని కాదండి, తీసి పారేసినట్టు ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు ఎంత గొప్ప విషయాన్ని సాధించినా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడ పడడం వల్ల వెంటనే దానికి అసలు నేను ఎంతో గొప్పది సాధించాన పాజిటివిటీ కూడా మర్చిపోతారు, చాలా అసంతృప్తికి వెళ్ళిపోతారండి. ఇది చాలామంది ఫేస్ చేస్తుంటారు. దీన్నే మానస దోష శక్తి అంటారు నాగరాజు గారు. అయితే దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే అభిచార శక్తి. ఇది కాస్త ప్రమాదకరమైందండి. ఈ అభిచార శక్తి అంటే ఏంటి అంటే కొంతమంది ప్రయత్నపూర్వకంగా ఇబ్బంది పెట్టాలి అని చేసేటువంటి పనులు లేదా వాళ్ళ యొక్క చేష్టలు
వాళ్ళ యొక్క ప్రవేశము ఇవన్నీ కూడా అభిచార శక్తిలోకి వస్తాయి. కొంతమంది ఏంటి అంటే వాళ్ళు చాలా ఎదిగిపోతున్నారు అనేటువంటి ఈర్ష ద్వేషము అనేటువంటి విషయాల మీద వాళ్ళ మీద ఏవేవో చేస్తూ ఉంటారు. ఆ పేర్లు కూడా నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. సో అభిచార శక్తి అంటే కొన్ని ప్రయోగములు, కొన్ని ఇబ్బందులు, ఒక దృష్టి, సింపుల్గా చెప్పాలి అంటే ఒక నరదృష్టి, ఒక తర్వాత ఒక ప్రయోగము, వాళ్ళు నాశనం అయిపోవాలి అనేటువంటి ఒక భావన, ఆ చెడ్డ చూపు, ఆ చిన్న చూపు, వాళ్ళని కిందకి లాగాలనేటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా తెలిసి చేసి శత్రు రూపంలో మన చుట్టుపక్కన ఉండే వాళ్ళు చేస్తారండి. దీన్నే అభిచార శక్తి అంటారు. వీళ్ళ మీద ప్రయోగిస్తారా సార్? అది ప్రయోగిస్తారు. అది మాటల రూపంలో, చేతల రూపంలో, ఇంకొక విధ రూపంలో అయినా ఎలాగైనా సరే అభిచార శక్తి అంటారు వీటిని. సో దీనివల్ల మనిషి మొత్తానికి ఒక్కసారిగా కుప్పకూలిపోతారండి. దీంట్లో చాలా రకాల రూపంలో అంటే తంత్ర రూపంలో, తంత్ర రూపంలో, సింపుల్గా చెప్పాలంటే తంత్ర రూపంలో. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. హెల్త్ ఇష్యూస్ వచ్చే విధంగా, జాబులు వ్యాపారములు నష్టం వచ్చే విధంగా, వాళ్ళంతటా వాళ్ళే డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయే విధంగా, వాళ్ళంతటా వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునేటువంటి విధంగా అభిచార శక్తి అనేటువంటిది చాలా రకాలుగా పనిచేస్తుంది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా రకాల విధానాలు ఉన్నాయి. అది అభిచార శక్తి అనేది చాలా డేంజర్. అందుకే మనం ఏం చేసినా సరే అందరి దృష్టిలో పడకూడదు, లౌక్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేటువంటి విషయం దానికేనండి. సో అది ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఖచ్చితంగా పెడుతుంది. తరువాత వచ్చేసి అసుర శక్తి. నాగరాజు గారు, అసుర శక్తి అంటే ఏంటి అంటే మనము ఏ పూజ చేసినా లేకపోతే ఏ కార్యక్రమం పాజిటివ్ థింగ్ చెప్పినా సరే పూజల విషయంలో ఒక మాట చెప్తాం, ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని. అంటే నా చుట్టుపక్కల ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ భూత ప్రేత పిశాచాదులు కానీ ఏవైనా ఉంటే అవన్నీ దూరం అయిపోగాక నేను ఇక్కడ బ్రహ్మకర్మ నిర్వహిస్తున్నాను అని చెప్తామండి. ఆ విధంగా ఇంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో కూడా మనకి తెలియని ఎన్నో ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి. వీటిని అసుర శక్తులు అంటారు. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని ఇళ్లల్లో కావచ్చు, కొంతమంది చుట్టూ కావచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ఈ అసుర శక్తి యొక్క ప్రేరేపణ వల్ల వాళ్ళు ఒక వైల్డ్గా అయిపోతారు. అమావాస్యకి పౌర్ణమి వచ్చేటప్పటికి వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయండి. వాళ్ళ యొక్క మాట విధానాల్లో చాలా చేంజెస్ వస్తాయి. లేకపోతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతాయి. లేకపోతే ఎవరి మాట వినకుండా మొండిగా ఒక వైలెన్స్ అనేటువంటిది వాళ్ళ కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. అసుర శక్తి. ఇంట్లో నడుస్తూ ఉంటే వెనకాల నుంచి ఎవరు వెళ్ళినట్టు, పడుకున్నప్పుడు ఇక్కడ గుండెల మీద కూర్చుని పీక నొక్కుతున్నట్టు, మాటలు బయటికి రానట్టు. ఇది ఖచ్చితంగా చాలామంది ఫేస్ చేస్తారు. కింద కమెంట్స్లో కూడా చాలామంది చెప్తారు చూడండి. దీన్ని అసుర శక్తి అంటారండి. ఇంట్లో నిద్ర పట్టదు, ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి, బయటికి వెళ్ళాలంటే భయము, చూస్తే ఎవరు ఉంటారు, ఎవరినైనా తోడు తీసుకొద్దామన్నా ఎవరు రారు, అది వాళ్ళు మాత్రమే అనుభవించాలన్నట్టుగా వాళ్ళకే అది ఎదురవుతూ ఉంటాయి సందర్భాలన్నీ కూడా. అండ్ ఈ అసుర శక్తి అనేటువంటి విషయం మీద వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో బాగా గుర్తుపెట్టుకోండి, ఇల్లంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఇంట్లో లక్ష్మీ కళ అనేటువంటిది ఉండదు. ఇంట్లో పూజ చేద్దామన్నా పూజలు జరగవు. ఎవరైనా ఒక సలహా ఇచ్చి దానికి పరిష్కారం చెప్దామన్నా దాన్ని పట్టించుకోరు, వినలేరు. అది అనుభవించేంత వరకు, ఆ అసుర శక్తి వెళ్ళేంత వరకు ఇంట్లో ఒక ప్రేత కళ అనేటువంటిది ఉంటుందండి. ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేస్తారు, లేకపోతే అన్నీ ఉంటాయి, ప్రశాంతత ఉండదు. ఒంటి నిండా రోగాలు వచ్చినట్టుగా ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా బిహేవియర్ మారిపోతుంది. ఒకప్పుడు వాళ్ళను ఉన్నటువంటి లైఫ్కి ఇప్పుడు వాళ్ళున్న లైఫ్కి ముఖంలో ప్రేతకళ అనేటువంటిది వస్తుంది. ఈ మాటలు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఆ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసండి. మా ఇల్లు ఒకప్పుడు అంత కలకలలాడుతూ ఉండేది, ఇప్పుడు ఇలాంటి దీనస్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలియక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు నాగరాజు గారు. వెరీ హారిబుల్ అండి. అంటే ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఇంటికి కానీ ఒంటికి కానీ తగిలితే ఇలా ఉంటుందా? చాలా దారుణంగా ఉంటుందండి. ఇంకా నేను కొన్ని విషయాలు ప్రస్తావన చేయకూడదు కాబట్టి నేను చెప్పలేదు. కొన్ని విషయాలు ప్రస్తావన చేయకూడదు. నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అంత భయంకరంగా ఉంటుందండి. లైఫ్లో ఎవరికైనా సరే నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఉండకూడదు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అంటే ఈ నాలుగిట్లో కనుక మనం చూసుకుంటే మేషరాశి వారికి, ఎస్పెషల్లీ విమెన్కి, ఈ బయట నుంచి వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అండ్ వాళ్ళకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది ప్రస్తుతం అయితే? తప్పకుండా అండి. ఈ యొక్క మేషరాశి జాతకులకి అధిపతి కుజుడు అవుతారండి. జనరల్లీ వీళ్ళకు ఉండేటువంటిది ఏంటి అంటే మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి, అభిచార శక్తి అనేటువంటిది ఒకటండి. అంటే వీళ్ళు మొండిగా ఉండేటువంటి జాతకులండి. అంటే ఎవరిని లెక్క చేయరు. అది ఎంత పెద్ద శక్తి అయినా, ఎంత కష్టం వచ్చినా, ఏదైనా ధైర్యంగా నిలబడి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం అండి మేషరాశి వాళ్ళకి.
వీళ్ళు జనరల్లీ ఎవరైనా వచ్చి ఏదో దృష్టి పెడితేనో ఏంటో లొంగేటువంటి రకాలు కాదు, కానీ వీళ్ళకి అభిచార శక్తి అనేటువంటి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అంటే ఏంటి అంటే వీళ్ళ యొక్క కోపంలో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వీళ్ళ జీవితం మీద ఎఫెక్ట్ అవుతుంటాయి. అది మానస దోష శక్తి. అండ్ రెండవది అభిచార శక్తి అనేటువంటిది వీళ్ళకు ఉండేటువంటి శత్రువులు, కుటుంబంలో చాలామంది శత్రువులు ఉంటారండి వీళ్ళకి. వాళ్ళు చేసేటువంటి పన్నాగములు కానీ అభిచారము అంటే వాళ్ళు చేసేటువంటి కొన్ని ఇబ్బందులు కానీ పెట్టేటువంటివి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతాయండి. అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, లేకపోతే ఇంట్లో ఉండి కావాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేటువంటి విధానం కావచ్చు, లేదా మనం చెప్పుకున్న తంత్ర విషయంలో కూడా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు అది ఫేస్ చేస్తున్నారండి. ఖచ్చితంగా మీరు చూడండి, మేషరాశి వాళ్ళకి మీకు శత్రువులు ఎవరంటే అమ్మా, మీరు బాగా ఆలోచించుకోండి, మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళే మీ శత్రువులు ఉంటారు. అది మీకు కూడా తెలుసు. వాళ్ళు చేసేటువంటి అభిచార శక్తి వల్ల మీరు చాలా ఎఫెక్ట్ అవుతారు. జీవితంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే అది మేజర్లీ దాని నుంచే వస్తుంది. సపోర్ట్ దొరకదు, కావాలని టార్గెట్ చేయడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అది మీ చార్ట్ చూశానంటే నేను మొత్తం చెప్తాను. రాహు అంతర్దశ కానీ, కేతు అంతర్దశ కానీ, ఈ రెండూ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ అభిచార శక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ మీ ఆరా వీక్ అవుతుంది. అప్పుడు చేసేటువంటిది ఏదైనా సరే మీ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అప్పుడు మీరు చాలా ఎఫెక్ట్ అవుతారు. నిత్యము కూడా ఎవరైతే ఇంట్లో కులదేవత ఆరాధన కానీ, నిత్య పూజ అనేటువంటిది ఇంట్లో ఎవరైతే చేస్తుంటారో, అది వ్యాపార స్థలంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే మంత్రోచ్చాటనము, ఇంట్లో మంత్రము పఠించడం కానీ, పారాయణ చేయడం కానీ, ఎవరైతే మెడిటేషన్ కానీ చేస్తుంటారో వాళ్ళకి ప్రభావం కాస్త తగ్గుతుందండి. ఈ రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎప్పుడు ఏ నిమిషాన అభిచార శక్తి విషయంలో ఎఫెక్ట్ అవుతారనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. అది కూడా కుటుంబ సభ్యుల విషయంలో లౌక్యము అనేటువంటిది ప్రదర్శించండి. కోపము అనేటువంటి విషయాల్లో కాస్త తగ్గడం అనేటువంటిది చాలా మంచిది. బికాజ్ ఇప్పుడు చూడండి, మీకు 12వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల ఏలినాటి శని కర్మ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇది కష్టపడేటువంటి కాలం అన్నమాట, నష్టపోయేటువంటి కాలం అన్నమాట. ఈ సమయంలో మీరు అందరినీ దగ్గర చేసుకోవడం తప్ప దూరం పెట్టడం కానీ, కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మీ ఎనర్జీని డెవలప్ చేసుకోండి. పూజ అయినా సరే, మంత్రం అయినా సరే, ఈ శక్తి అన్నా సరే అర్థం ఎనర్జీ అండి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనం ఎలా చదివితే అది పాజిటివ్ ఎనర్జీ, దాన్నే తిరగేసి చదివితే అది నెగిటివ్ ఎనర్జీ అండి. ఓం నమో నారాయణాయ అంటే పాజిటివ్ ఎనర్జీ, తిరగేసి చదివితే అది నెగిటివ్ ఎనర్జీ అవుతుందండి. ఓకే, అంత తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాయి నాగరాజు గారు. వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయంలో కనుక మీరు ఎఫెక్ట్ అవుతూ మీకు ఆ సూచనలు స్టార్టింగ్ మీరు ఎఫెక్ట్ అవుతున్నారో లేదని తెలుసుకోవడం ఎలాగా అంటే, నెంబర్ 1 చెప్పుకోవడానికి మీ చుట్టుపక్కల ఎవరు ఉండరు, అందరూ దూరం అయిపోతారు, అందరూ శత్రువులుగా కనబడతారు. 2 మీ ఇంట్లో పరిసర ప్రాంతాల్లో కానీ ఏది మంచిగా కనబడదు, తెలియనటువంటి అలజడి, భయము, చెడు వాసన రావడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. 3వది ఏంటి అంటే నిద్ర పట్టదు, తెలియనటువంటి ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. నాకేదో కొంతమంది నాగరాజు గారు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, చిన్న తలనొప్పి వస్తుంది, నాకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేసిందేమో అని భయం పడతారు. చిన్న ఇక్కడ గ్యాస్ పెయిన్ వస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి 4 రోజులు నిద్రపోరు. చిన్న కాలు నొప్పి వస్తుంది, నాకు ఏదో అయిపోయింది, కాలు తీసేస్తారేమో అని భయం విపరీతంగా వెంటాడుతూ ఉంటుంది. ఇదే ప్రధానమైన ప్రాథమికమైనటువంటి సూచన అండి. ఇది స్టార్ట్ అయ్యింది అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయ్యింది అని అర్థము. వెంటనే మీకు అష్టమాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన మూల మంత్రంతో హోమము అనేటువంటి జరిపించండి. మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, నరదృష్టి కానీ, శత్రువులు కానీ మన్యు సూక్త పారాయణ ద్వారా అవన్నీ తొలగిపోతాయి. అక్కడి నుంచి మీ లైఫ్ ఒక రీఫ్రెష్మెంట్ అనేటువంటిది, ప్రశాంతంగా నిద్రపోతారండి. అంటే ఖచ్చితంగా అది చేసుకోవాల్సిందేనా సార్? అది ఖచ్చితంగా జరగాలండి. మన్యు సూక్త పారాయణ శత్రు పలాయనార్థము, శత్రువులు ఎవరైనా ఉన్నా సరే మోహన, స్తంభన, తర్వాత వశీకరణ ప్రయోగాది శక్తులు ఏవైనా చేసినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయండి. అది వెంటనే చేసుకోవడం చాలా మంచిది నాగరాజు గారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందండి అసలు వీళ్ళకి? సెప్టెంబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం మాట్లాడుకుంటే నాగరాజు గారు, వీళ్ళకి ప్రజెంట్ సంతాన పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడతాయి. వాళ్ళ నుంచి ఒక తెలియనటువంటి ఆందోళన ఇలాంటివన్నీ కూడా. సెప్టెంబర్ దగ్గర నుంచి వీళ్ళకి పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. నోటి దాకా వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విషయంలో ఖచ్చితంగా చూస్తారు. అండ్ రెండోది ఏంటి అంటే, మీకు ఇంకొక విషయం అమ్మ, సంపాదించిన డబ్బు నిలబడదు, విపరీతంగా ఖర్చు అవుతాయి. ఎంత దారుణంగా ఖర్చు అవుతాయి అంటే వాళ్ళ రేంజ్ చాలా కోట్లు సంపాదించేటువంటిది ఉంటుందండి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా వాళ్ళ దగ్గర రూపాయి కూడా ఉండదు. చెప్తే నమ్మరేమో అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు.
అంత డీప్ డౌన్లో ఉంటారండి. ఆ విషయంలో ఈ సెప్టెంబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా కూడా అంటే మేషరాశి విమెన్ ప్రస్తుతం జరుగుతుందండి అట్లా. అవునండి, 12వ స్థానంలో శనిగ్రహ సంచారము ఇప్పుడు జరుగుతోందండి. ఆ శని వక్రించి 11వ స్థానాన్ని చూస్తున్నారు. ప్రధానంగా దైవ బలము అనేటువంటిది కావాలి నాగరాజు గారు, లేకపోతే అనేక రకాలుగా అంటే పర్సనల్ చార్ట్ ఆధారితంగా అనేక రకాలుగా ఒడిదుడుకులు అనేటువంటివి చూస్తారండి టిల్ డిసెంబర్. వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా రెమెడీ కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వారి పర్సనల్ చాట్ ప్రకారం కనుక ప్రస్తుతం ఏముంది ఏంటి ఏ విధంగా ఉంది అని తెలుసుకొని ఏ రకంగా అయినా సరే అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మనం మీద పడకుండా ఉండాలి అని అంటే ఏం చేసుకోవాలి అనుకునేటువంటి దానికి రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? తప్పకుండా నాగరాజు గారు, ఒక్క విషయం నేను చెప్తానండి. వేదిక్ ఆస్ట్రాలజీ ద్వారా మనకున్న సమస్యలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా సరే గుర్తించి దానికి మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అని చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజీ తప్ప ఇంకొకటి ఏదీ లేదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ప్రధానంగా నేను ఒక్క విషయం చెప్తున్నానండి, జీవితంలో ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల అది మ్యారేజ్ అయినా, జాబ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, సంతానమైనా ఏదైనా డైలమాలో ఉంటూ ఒక అసంతృప్తికి గురై ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లంలో అసుర శక్తి అనేటువంటి విషయం మీద ఎవరిని ఎక్కడ ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల మంది ఉన్నారండి. ఒక్క విషయం చెప్తున్నానమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత, మీ ప్రాబ్లం విన్న తర్వాత ఏం చేస్తే మంచిదనేటువంటి విషయం మీద ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక మెంటర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్లా మీ వెనకాల ఉండి ఒక గైడెన్స్ ఇస్తాను. ఏమైనా దోషాలుంటే దాన్ని పోగొట్టే విధంగా శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ రెమెడీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ పర్సనల్ చాట్ని చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.